నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా పెన్షన్లు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మే నెల నుంచి 93,000 మంది పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా పెన్షన్లు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, బోగస్ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే రేంజ్లో ఉంది. అయితే దీంట్లో ఈ వెరిఫికేషన్కు అనుగుణంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే కొత్త పెన్షన్లు ఇస్తారో లేదో, మేము అప్లికేషన్స్ పెట్టుకున్నాము, మాకు ఇప్పుడు వస్తారో, అసలు కొత్త పెన్షన్ ఇప్పట్లో ఇస్తున్నారో లేదని కూడా చాలామందికి డౌట్ ఉండే. బట్ ఈ మే నెల నుంచి దాదాపుగా 93,000 మందికి కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు. మరి ఆ 93,000 మంది ఎవరు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో వెరిఫికేషన్ అయిన తర్వాత చాలామందికి ఈ సదరం స్లాట్స్ కూడా బంద్ అయిపోయినాయి. ఆ తర్వాత వెరిఫికేషన్ తర్వాత కొత్త పెన్షన్లు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొత్త పెన్షన్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం లేదు. సో దీనివల్ల చాలామందికి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు పెన్షన్లు ఈ సంవత్సరం ఇస్తారా లేదనేది. సో ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శుభవార్త అనమాట. అదేంటి అంటే భర్త చనిపోయిన వాళ్ళందరికీ వితంతువులు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది వరకు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడుగా కొత్తగా అన్ని కేటగిరీలోని 5 లక్షల మంది పెన్షన్దారులు అనేది అర్హులుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఈ 5 లక్షల మందిలో దాదాపుగా 93,000 మంది వితంతువులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఈ 93,000 మంది వితంతువులకు మే నెలలోనే మనకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 93,000 మందికి ఇవ్వడం అయిపోయిన తర్వాత మిగతా 5 లక్షల్లో మిగతా వాళ్ళందరికీ అంటే దాదాపుగా 4,07,000 మందికి ఈ మిగతా అందరూ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సంవత్సరంలోనే మొత్తం 5 లక్షల మందికి పెన్షన్లు కొత్తగా ఇవ్వాలని చెప్పేసి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలపడం జరిగిందనమాట. సో ఈ సంవత్సరం టార్గెట్ మొత్తం 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ఎలాగైనా ఇవ్వాలి. ఈ వెరిఫికేషన్లు ఏవైతే పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్నాయో అవి జరుగుతూనే ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం పెన్షన్లు ఆపకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మే నెలలో వితంతువులు ఎవరైతే ఉన్నారో 93,000 మంది వితంతువులు వాళ్ళందరూ కూడా మే నెలలో పెన్షన్లు వాళ్ళకు స్టార్ట్ చేయబోతున్నారు. సో మీరు ఎవరైతే వితంతువులు ఉన్నారో మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో ఎవరైనా కనుక వాళ్ళకుంటే చెప్పండి, వాళ్ళకు మే నెల నుంచి పెన్షన్లు అనేది వస్తాయని చెప్పేసి. ఈ వితంతువుల పెన్షన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ అన్ని కేటగిరీలో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది మన కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, అందరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.